హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాయిల్ ఎగ్ కర్రీ చేసుకోవడం ఏ విధంగానో చూసేద్దాము. దానికి కావాల్సినవి నేను ఒక 5 ఎగ్స్ ఉడకబెట్టుకొని పెట్టుకున్నాను. ఒక పావు కేజీ పైన టమాటాలు, ఒక 6 టమాటాసు, 2 పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని మనము ముందుగా కొంచెం ఒక స్పూన్ అంత ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఫ్రై చేశాక చూద్దాము. బాండీ పెట్టుకున్నానండి, అందులో ఒక స్పూన్ అంత ఆయిల్ వేసుకున్నాను. అందులో కొంచెం సాల్ట్, పసుపు, ఒక కొంచెం 1 పించ్ కారం వేసుకొని అందులో ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఫ్రై చేసుకుందామండి. మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఘాట్లు పెట్టుకోవాలండి. ఘాట్లు పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. ముందుగా ఫ్రై చేసుకోవడం వలన పైన క్రిస్పీగా టేస్ట్ బాగుంటుంది. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాము. అయ్యాక చూద్దాం. ఈ విధంగా ఫ్రై అయ్యాక ఒక గిన్నెలో పెట్టుకుందాము. ఇప్పుడు అదే బాండీలోకి ఒక 2 పావులు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడి కానిద్దాము. వేడయ్యాక చూద్దాము. ఈ విధంగా ఆయిల్ వేడయ్యాక ఇందులో ఒక పావు స్పూను ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై కానిద్దాము. అయ్యాక చూద్దాం. ఈ విధంగా వేడయ్యాక మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామండి. పచ్చిమిర్చి, వేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యేదాకా కానిద్దాము. తర్వాత మూత పెట్టుకుందాము. ఒక 2 మినిట్స్ తర్వాత చూద్దాము. ఒకసారి మూత తీసి చూద్దాము. మనం వేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి మగ్గిపోయాయండి. ఈ విధంగా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకుందాము. పచ్చివాసన పోయే వరకు మగ్గించుకుందామండి. అంతా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకుందాము. మళ్ళీ ఒక 2 మినిట్స్ మగ్గించుకుందామండి. మగ్గాక చూద్దాం. ఒకసారి మూత తీసి చూద్దాము. ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు మనకు టమాటాలు వేసుకుందాము. కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకుందాము. కలుపుకొని ఇందులోనే కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకుందామండి. ఒక 1.5 స్పూన్ సాల్ట్, చిన్న స్పూన్ అండి ఇది. ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకుందాము. కలుపుకొని మూత పెట్టుకుందాము. సింపుల్గా ఈ కర్రీ చాలా బాగుంటుందండి. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు మీ ఇంట్లో స్పెషల్ ఏందో తప్పకుండా కామెంట్ చేయండి. ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాం. మూత తీసి చూద్దాము. ఒకసారి కలుపుకుందాము. టమాటాలు కూడా మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులోనే సరిపడా కారం, స్పైసీ తక్కువగా ఉన్న కారం అండి ఇది, ఒక 2 స్పూన్స్. అందులోనే వేయించుకున్న ధనియాల పొడి 1 స్పూన్,
వేసుకొని కలుపుకుందాము. ఒక 2 మినిట్స్ మగ్గిద్దామండి. మగ్గాక చూద్దాం. ఒకసారి మూత తీసి చూద్దాము. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా బాయిల్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసుకుందాము. కలుపుకుందాము. కొంచెం అంతా వాటర్ వేసుకుందామండి. వేసుకొని ఒకసారి కలుపుకుందాము. మనం వేసుకున్న వాటర్ అంతా మగ్గిపోయి ఆయిల్ పైకి వచ్చే వరకు మగ్గించుకుందాము. మగ్గాక చూద్దాము. ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాం. ఒకసారి మూత తీసి చూద్దాము. వావ్, మనం వేసుకున్న నీరు అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి వచ్చేసిందండి. ఆయిల్ పైకి వచ్చేస్తే రెడీ అయిపోయినట్టండి. ఈ కూర చపాతీతో కానీ, అన్నంతో కానీ, పుల్కాతో కానీ, జొన్న రొట్టెతో కానీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. నా దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి నేను వేయట్లేదు. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేనండి. సారీ అండి. అంతేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కిందన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్లు మీకు వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అండి. టేస్టీ బాయిల్ ఎగ్ కర్రీ ఏ విధంగా చేసుకోవాలో నా ఛానల్లో చూడండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.